వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు అసలు ఫార్మ్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్లో మనం ఫార్మ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఫార్మ్స్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫార్మ్స్ని క్రియేట్ చేయడానికి ఏమేమి ట్యాగ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము, అండ్ ఎవ్రీ ట్యాగ్లో కూడా ఎలాంటి టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ యూస్ చేస్తాము అని మీకు ఎగ్జాంపుల్ ఫామ్తో పాటు అవుట్పుట్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అని 10 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతారు, అసలు మిస్ చేసుకోకండి. డామ్ షూర్ క్వశ్చన్. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వెన్ కమ్స్ టు ఫార్మ్స్, మనం జనరల్ లైఫ్లో చాలా టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, లైక్ అప్లికేషన్ ఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ మనం మాన్యువల్గా చేస్తూ ఉంటాము. బట్ వెన్ కమ్స్ టు ఆన్లైన్, మీకు వెబ్సైట్స్లో వెబ్ పేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో అడ్మిషన్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ కాలేజ్ అడ్మిషన్స్. సో మనకి ఆన్లైన్లో అడ్మిషన్స్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి, అలాగే రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, ఫీడ్బ్యాక్ ఫార్మ్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. ఫార్మ్స్ అన్నీ కూడా హెచ్టిఎంఎల్ యూస్ చేసి క్రియేట్ చేస్తున్నారని ఎంతమందికి తెలుసు? ఎస్, యూ హియర్డ్ రైట్. ఈ ఫార్మ్స్ అన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో హెచ్టిఎంఎల్ యూస్ చేసి కోడింగ్ చేసి క్రియేట్ చేస్తారు ఆన్లైన్లో. HTML forms are the most basic interactive elements used in web pages. సో మనం యూజర్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, యూజర్ నుంచి డేటాని తీసుకోవాలన్నా, టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్. సో యూజర్ నుంచి డేటాని కలెక్ట్ చేయాలంటే మనకి ఫార్మ్స్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ యూజర్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే హెచ్టిఎంఎల్ ఈ ఫార్మ్స్ మాత్రమే అనమాట. HTML ఫార్మ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, లైక్ టెక్స్ట్ బాక్స్ కానివ్వండి, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా బటన్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసి మనం ఫార్మ్స్ అనేవి ఇంటరాక్టివ్గా యూజర్ అనేది డేటా అనేది ఈజీగా ప్రొవైడ్ చేసే విధంగా అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. HTML యూజ్ చేసి మనం ఫార్మ్స్ని క్రియేట్ చేయాలంటే ఫార్మ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ఫార్మ్స్కి కూడా ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సో సింటాక్స్లో ఫస్ట్ ఫార్మ్ అనే ట్యాగ్ తీసుకున్నాము, విచ్ ఈస్ ఓపెనింగ్ ట్యాగ్. సో అక్కడ మీకు నేమ్, యాక్షన్, అలాగే మెథడ్, ఇవన్నీ కూడా మనకి అట్రిబ్యూట్స్ అనమాట ఫామ్లో. సో ఈ 3 అట్రిబ్యూట్స్ మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే వాటి పక్కన డబుల్ కోట్స్లో ఉన్నవి వాటికి అప్లై చేసే వాల్యూస్. సో ఇవి నేను నెక్స్ట్ అప్కమింగ్లో అట్రిబ్యూట్స్ ఆఫ్ ఫార్మ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, అండ్ దెన్ మనం ఏవైతే ఫార్మ్ ఎలిమెంట్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మిడిల్లో రాయాల్సి ఉంటుంది. దెన్ ఫార్మ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తూ ఉంటాము. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎగ్జాంపుల్ మీకు ఈ విధంగా ఉంటుంది. హియర్ కమ్స్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఫార్మ్స్. సో అట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా మనం ఓపెనింగ్ ట్యాగ్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్కి మెయిన్గా 3 అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి, నేమ్, యాక్షన్, అలాగే మెథడ్. సో వెన్ కమ్స్ టు నేమ్, సో దానికి వాల్యూ వచ్చేసి మనం నేమ్ అనే ఇస్తాము, విచ్ మీన్స్ ఫామ్, ఏ ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ అడ్మిషన్ ఫామ్ అయితే అడ్మిషన్ ఫామ్ అని నేమ్ ఇస్తాము, లాగిన్ ఫామ్ అయితే లాగిన్ ఫామ్ అని నేమ్ ఇస్తాము, అలాగే ఫీడ్బ్యాక్ ఫామ్ అనుకోండి, ఫీడ్బ్యాక్ ఫామ్ అని నేమ్ ఇస్తాము. సో డిస్క్రిప్షన్ చూడండి, సెట్స్ నేమ్ ఆఫ్ ద ఫామ్ which is used to identify forms in JavaScript coding at server side processing. సో ఈ నేమ్స్ అనేవి మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి కోడింగ్ చేసినప్పుడు సర్వర్ సైడ్ ప్రాసెసింగ్కి ఈ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫామ్ నేమ్స్ని యూజ్ చేసి మనం ఫామ్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాము కోడింగ్లో. సెకండ్ వన్ యాక్షన్. సో వాల్యూ కూడా యాక్షనే. సో వెన్ కమ్స్ టు డిస్క్రిప్షన్, స్పెసిఫైస్ ద ఫైల్ నేమ్ ఆర్ URL to which form data goes for processing after user submits the form. యూజర్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సో మనం ఫామ్ని ఒక ఫైల్లో సేవ్ చేసి ప్రాసెసింగ్కి పంపించాలి. సో ఏ ఫైల్లో అయితే మనం ఫామ్ని సేవ్ చేస్తున్నామో ఆ ఫైల్ యొక్క URL కానీ ఫైల్ నేమ్ కానీ యాక్షన్లో మెన్షన్ చేస్తామన్నమాట. థర్డ్ వన్ మెథడ్. సో మెథడ్లో మనకి 2 వాల్యూస్ ఉంటాయి, గెట్ అండ్ పోస్ట్. సో ఏదో 1 వాల్యూ మాత్రమే యూస్ చేస్తూ ఉంటాము. సో హియర్ కమ్స్ డిస్క్రిప్షన్, స్పెసిఫైస్ టైప్ ఆఫ్ HTTP హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మెథడ్ యూజర్ టు సబ్మిట్ ఫామ్ డేటా. ఇట్ టేక్స్ 2 వాల్యూస్, గెట్ అండ్ పోస్ట్. ఇక్కడ గెట్ అనేది ఫామ్ని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఫామ్ని ఏ విధంగా పంపిస్తున్నాం అనేసి. గెట్ అనేది మనకి డిఫాల్ట్ మెథడ్ అనమాట. పోస్ట్ అనేది చాలా సెక్యూర్ మెథడ్. సో మనం సెక్యూర్గా డేటాని పంపించాలి అనుకుంటే ఫామ్ డేటాని పోస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే గెట్ అనేది కొంచెం లెస్ సెక్యూర్గా ఉంటుంది, పోస్ట్ అనేది ఎక్కువ సెక్యూర్గా ఉంటుంది. సో మెథడ్ అంటే ఏం లేదు, మనం ఏ విధంగా డేటాని పంపిస్తున్నాము, సెక్యూర్గా పంపిస్తున్నామా, అన్సెక్యూర్గా పంపిస్తున్నామా అన్నదానికి ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము.
ఫార్మ్స్ క్రియేషన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని అలాగే ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ ఎలిమెంట్ అనమాట. సో ద ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఎలిమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ వేరియస్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఇన్ ఫార్మ్. సో దట్ హెల్ప్స్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్. సో ఇన్పుట్ ట్యాగ్ని యూజ్ చేసి వేరియస్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాము యూజర్ నుంచి డేటాని రిసీవ్ చేసుకోవడానికి. ఇన్పుట్ ఎలిమెంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని మెన్షన్ చేస్తూ ఉంటాము. టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి లైక్ టెక్స్ట్, పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో, అదే టెలిఫోన్ అయితే టెలి, అలాగే నెంబర్, సబ్మిట్ అండ్ రీసెట్ బటన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. సో సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఇన్పుట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాము విచ్ ఇస్ ఓపెనింగ్ ట్యాగ్. ఇక్కడ టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం అనమాట. టైప్ అనే అట్రిబ్యూట్లో మనం వాల్యూ తీసుకున్నాము ఇన్పుట్ ఎలిమెంట్. సో ఇక్కడ కూడా మనం నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అలాగే వాల్యూ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కమ్స్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో మనం మెయిన్గా టైప్, నేమ్, వాల్యూ, సో ఈ 3 అట్రిబ్యూట్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో వెన్ కమ్స్ టు టైప్, సో ఈ టైప్ అనే అట్రిబ్యూట్స్లో ఇందాక చూసాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి మెన్షన్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనం టెక్స్ట్, సో ఏదైనా టెక్స్ట్ని మెన్షన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ని ఎంటర్ చేయాలి యూజర్ ఫామ్లో. సో అలాంటి టెక్స్ట్ నేమ్ని కానీ ఏమైనా టెక్స్ట్ సింగిల్ లైన్ టెక్స్ట్ని మెన్షన్ చేయాలనుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ అని మెన్షన్ చేస్తే మనం టైప్ అనే అట్రిబ్యూట్లో సో ఒక టెక్స్ట్ అనే ఒక బాక్స్ అనేది అక్కడ అపియర్ అవుతుంది అనమాట ఫామ్లో. దెన్ పాస్వర్డ్, సో డిఫైన్స్ ఏ పాస్వర్డ్ ఫీల్డ్. సో పాస్వర్డ్ మెన్షన్ చేయడానికి ఒక ఫీల్డ్ అనేది కావాలి కాబట్టి సో ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ని క్రియేట్ చేయాలంటే పాస్వర్డ్ అనే వాల్యూని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ రేడియో బటన్స్ని క్రియేట్ చేయాలనుకోండి, సో రేడియో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా చెక్ బాక్స్ని క్రియేట్ చేయాలనుకోండి, చెక్ బాక్స్. అలాగే సింపుల్గా బటన్స్ని క్రియేట్ చేయాలనుకోండి, సో ఏదన్నా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం బటన్స్ని మెన్షన్ చేస్తాం కదా ఫామ్లో ఉంటుంది మీకు. సో మల్టిపుల్ ఆప్షన్స్లో ఏదైనా వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే బటన్స్ని క్రియేట్ చేస్తాము. అండ్ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది మనకి లాస్ట్లో ఫామ్కి. సో సబ్మిట్ అనే బటన్ రావాలంటే సబ్మిట్ అనే వాల్యూని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీసెట్ బటన్ అనమాట. సో యూజర్ ఫామ్ అంతా మెన్షన్ చేసేసారు, డేటా అంతా సబ్మిట్ చేసేసారు, తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే రీసెట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ కంప్లీట్గా ఫస్ట్ నుంచి డేటా అనేది మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డేట్ మెన్షన్ చేయాలనుకుంటే డేట్ అనే ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా వాల్యూస్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్. సెకండ్ వన్ నేమ్. సో నేమ్కి మనం ఎనీ టెక్స్ట్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాము. సో ఇట్ డిఫైన్స్ ద నేమ్ ఆఫ్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్. సో విచ్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఇన్పుట్ ఎలిమెంట్స్. సో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేస్తున్నామని తెలియడానికి మనం ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి వాల్యూ. సో ఇది కూడా ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. సెట్స్ ద ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మెన్షన్ చేసే మనం వాల్యూ కానీ నేమ్ కానీ ఇవన్నీ కూడా మనం జావా స్క్రిప్ట్లో సర్వర్ సైడ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట డేటాని యాక్సెస్ చేసుకోవడానికి. చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఎలిమెంట్ టెక్స్ట్ ఏరియా. సో ఈ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సో మల్టిపుల్ లైన్ ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఫామ్లో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఉండడం వల్ల యూజర్ డేటాని టైప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే యూజర్ నుంచి లైక్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కానివ్వండి, సో ఏమన్నా కామెంట్స్ని మెన్షన్ చేయడానికి కానివ్వండి, సో లేదంటే కంప్లీట్ అడ్రస్ అనేది యూజర్ నుంచి మనకు కావాలి. సో ఈ విధంగా మీ కంప్లీట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి అని చెప్పడానికి కానివ్వండి. సో ఇలాగా టెక్స్ట్ ఏరియాని మనం మెన్షన్ చేస్తూ ఉంటాము. సో సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఏరియాకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అట్రిబ్యూట్స్ అనేవి మనం ఎప్పుడు కూడా ఓపెనింగ్ ట్యాగ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ట్యాగ్ చూడండి. సో టెక్స్ట్ ఏరియా విచ్ ఇస్ ఓపెనింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్లో మనం ఇక్కడ నేమ్. సో కింద చూడండి నేమ్ అంటే స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియాకి ఏ నేమ్ ఇస్తామో దాన్ని బట్టి ఆ నేమ్ అనేది అక్కడ అసైన్ అవుతుంది అనమాట, యూజర్కి కనిపిస్తుంది. అంటే యూజరు అడ్రస్ అనేది మెన్షన్ చేయాలనుకోండి, సో అక్కడ మనకి టెక్స్ట్ ఏరియాకి అడ్రస్ అనే నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. లేదు ఫీడ్బ్యాక్ కావాలనుకోండి యూజర్ నుంచి, సో ఫీడ్బ్యాక్ అని మెన్షన్ చేస్తూ ఉంటాము నేమ్ అనేది. అండ్ నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ మనకి స్పెసిఫైస్ ద విజిబుల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ లైన్స్. సో ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనేది సైజ్ ఎంత ఉండాలి, సో ఎన్ని రోస్ ఉండాలి, ఎంత కాలమ్స్ ఉండాలి అనేది మెన్షన్ చేయడానికి ఈ రోస్ అండ్ కాలమ్స్ అని మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట. సో వీటిలో మనం వాల్యూస్ అనేవి నెంబర్స్గా తీసుకుంటూ ఉంటాము. అండ్ కంటెంట్ అనేది మిడిల్లో ఉంటుంది. సో అది మనకి యూజర్ అనేవి సెండ్ చేస్తూ ఉంటారు. థర్డ్ ఎలిమెంట్ సెలెక్ట్. సో ఈ సెలెక్ట్ ఎలిమెంట్ని మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటామంటే సో ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ని కానివ్వండి, కాంబో బాక్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అంటే యూజరు సింగిల్ ఆప్షన్ కానివ్వండి, మల్టిపుల్ ఆప్షన్స్ కానివ్వండి సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సెలెక్ట్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి ఒక ఫీల్డ్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. సో సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్కి మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో మనం అట్రిబ్యూట్స్ అనేవి ఓపెనింగ్ ట్యాగ్లో మెన్షన్ చేస్తూ ఉంటాం. సెలెక్ట్లో ఫస్ట్ అట్రిబ్యూట్ చూడండి సైజ్ మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట, విచ్ మీన్స్
మీన్స్ ఇక్కడ మనం నెంబర్గా తీసుకుంటాము వాల్యూస్. సో పక్కన చూడండి సైజ్ స్పెసిఫైస్ నెంబర్ ఆఫ్ విజిబుల్ ఐటమ్స్ ఇన్ లిస్ట్. సో లిస్ట్లో ఎన్ని ఆప్షన్స్ అనేవి మనకి విజిబుల్గా కనిపించాలి అనడానికి ఇక్కడ సైజ్ని మెన్షన్ చేస్తుంటాము. అండ్ నెక్స్ట్ నేమ్ని కూడా మెన్షన్ చేస్తుంటాము, నేమ్ ఆఫ్ డ్రాప్ డౌన్ లిస్ట్. సో నేమ్ అనే అట్రిబ్యూట్లో సో డ్రాప్ డౌన్ లిస్ట్కి ఏ నేమ్ అనేది మెన్షన్ చేయాలని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోర్సెస్ అని తీసుకున్నాం అనుకోండి, బీఎస్సీ, బీసీఏ, బీకామ్ ఇలాగా కోర్సెస్ అనేవి తీసుకుంటాము. సో యూజర్ అనేవారు ఒక కోర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ అనే ఆప్షన్ని మనం ఎనేబుల్ చేస్తూ ఉంటాము. అలాగే మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్లో మనం సో అలౌస్ యూజర్ టు సెలెక్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ లిస్ట్. సో ఈ అట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడు యూజర్ అనేవారు మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఉన్న ఐటమ్స్ని మెన్షన్ చేయడానికి ఆప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తుంటాము. సో ఈ ట్యాగ్లో మనం ఎన్ని ఐటమ్స్ కావాలన్నా మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఆప్షన్స్ అనమాట. యూజర్స్కి మనం ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే అన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది. సో ఎగ్జాంపుల్ ఫామ్ అనేది మీకు అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అనేది పార్ట్ 1 కింద మీకు అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మీకు ఎగ్జాంపుల్ ఫామ్తో పాటు అవుట్పుట్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ వాటి అవుట్పుట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.